జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 2024 వరకు ఆయన చేసిన అనేక అరాచకాల్లో ప్రజలకి ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా గుర్తుండే ఒక అంశం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్. పాపం ఆయన బర్త్డే సెలబ్రేషన్స్లో ఉన్నారనుకుంటా. బర్త్డే సెలబ్రేషన్స్లో ఉన్నారు 2021 మే 14వ తారీఖున ఆయన్ని అక్కడి నుంచి హైదరాబాద్లో నుంచి అరెస్ట్ చేసుకొని వచ్చి అక్రమంగా తీసుకొని వచ్చి సిఐడిజీలో ఆయన చిత్రహింసలు పెట్టారు. ఆయన మీద 3rd డిగ్రీ అనేది ప్రయోగించారు. ఆయన పాపం చాలా బతిమలాడుకున్నాడంట ఆయన. సో నాకు గుండె ప్రాబ్లం ఉంది, గుండెకి సంబంధించిన ఆపరేషన్ జరిగింది, నేను మెడిసిన్స్ వేసుకోవాలి, నన్ను వదిలేండ్రా బాబు అని చెప్పి అన్నా కానీ ఆయన చెస్ట్ మీద ఎక్కి భయంకరంగా కొట్టి కాళ్ళు బొబ్బలు వచ్చేటట్టు ఆయన చిత్రహింసలు పెట్టారు. ఆ రాత్రి అంతా కూడా ఆయనకు ఒక నరకం చూపించారనమాట. అయితే ఇంత చేసి ఒక ఫేక్ మెడికల్ రిపోర్ట్ అనేది మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చారు. ఫేక్ మెడికల్ రిపోర్ట్ అది ఇచ్చింది ఎవరు? అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి గారు. ఇప్పుడు ఆవిడ కూడా ఈ కేసులో ఇరుక్కుంది ఫైనల్గా. ఇప్పుడు ఆవిడ A5గా ఉంది. A1గా సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఉన్నారు, A1గా సిఐడి చీఫ్ సునీల్ కుమార్, A2గా ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, A3గా జగన్మోహన్ రెడ్డి గారు, A4గా విజయపాల్, A5గా ప్రభావతి గారు. సో ఇంతమంది మొత్తం అందరూ కూడా ఈ కేసులో ఇరుక్కున్నారు. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కేసుకు సంబంధించి కూడా ఈరోజు ఒక కదలిక అనేది వచ్చింది. తాజాగా ఏంటంటే సునీల్ కుమార్కి నోటీసులు అనేవి వెళ్ళినాయి. ఇప్పటివరకు ఆల్రెడీ విజయపాల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఇప్పుడు సునీల్ కుమార్కి నోటీసులు ఇచ్చారు. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే మనకి ఒక అంశం చాలా క్లియర్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అష్టదిగ్బంధనం చేసేటట్టుగా కనబడుతుంది. ఒక సైడ్ చూస్తే తిరుమల లడ్డు విషయం కానీ, తర్వాత పరకామణి విషయం కానీ, ఇటు సైడ్ చూస్తే మద్యం స్కామ్, రఘురామకృష్ణరాజు గారి కేసు, అన్ని వైపుల నుంచి కూడా ఒక అష్టదిగ్బంధనం అనేది చేస్తున్నట్టుగా కనబడుతుంది. మరి ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి ఈ కేసులో.